కంపెనీ ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, కంపెనీ ఎవ్రీథింగ్ కూడా ఓన్. సో కంపెనీకి డ్రీమ్ డీల్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కంపెనీకి ఓన్ గా. సో షోరూమ్స్ ఉన్నాయి, కంపెనీ ఓన్ బ్రాండ్, ఓన్ ఏసీ, ఓన్ కూలర్, ఓన్ వాషింగ్ మిషన్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డ్రీమ్ డీల్ బ్రాండ్ తో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డ్రీమ్ డీల్ ఫర్నిచర్స్. సో కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిచర్ అనేది. సో ఫస్ట్ నేను స్టార్టింగ్ లో ప్లే చేసినటువంటి వీడియో సో డ్రీమ్ డీల్ అన్నమాట చెప్పాలంటే. అండ్ డ్రీమ్ డీల్ గోల్డ్ అండ్ డైమండ్స్. సో కంపెనీ వాళ్ళకి ఓన్ గా గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్స్ ఉన్నాయి. అండ్ జుడెల్ కిడ్ ఇది నాలుగో ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఎవరైతే 5 years కంటే బిలో ఉంటారో పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కంపెనీ వాళ్ళు జుడెల్ కిడ్ ని సో వీళ్ళు డిజైన్ చేశారు. నెక్స్ట్ డ్రీమ్ డీల్ ట్రేడింగ్ అకాడమీ. సో ఎవరికైనా సరే, ఏ కస్టమర్ కైనా సరే ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే డ్రీమ్ డీల్ కంపెనీ మేనేజ్మెంట్ అంటే టీమ్ అన్నమాట, సపరేట్ టీమ్. సో ట్రేడింగ్ కూడా నేర్పిస్తుంది. తర్వాత డ్రీమ్ టూరిజం. సో కంపెనీకి ఓన్ టూరిజం ఉందన్నమాట. సో ఎవరైనా సరే డొమెస్టిక్ గా అయినా ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే ఎక్కడికైనా సరే ఆ టూరిజం ప్యాకేజ్ ని బుక్ చేసుకోవాలి అన్నా సరే కంపెనీ వాళ్ళు బుక్ చేస్తారు. అండ్ డ్రీమ్ డీల్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. కంపెనీకి ఓన్ గా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. అండ్ డ్రీమ్ డీల్ చికెన్స్ ఇది మనకు అప్కమింగ్ డేస్ లో రాబోతున్న ప్రాజెక్ట్. అండ్ డ్రీమ్ టైమ్స్ కంపెనీకి సొంతంగా ఒక న్యూస్ ఛానల్ ఉందన్నమాట. అండ్ డ్రీమ్ డీల్ ఎక్స్పో ప్రాపర్టీస్. సో డ్రీమ్ డీల్ కంపెనీ కర్ణాటక స్టేట్ లో మైసూర్ అంటే బెంగళూరు దగ్గర మైసూర్ అన్నమాట. మైసూర్ లో 25 కోట్లు 25 crores ఇన్వెస్ట్మెంట్ చేసి 200 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారనమాట. ఆల్రెడీ ఆ యొక్క ల్యాండ్ కి సంబంధించినటువంటి వర్క్ కూడా నడుస్తుంది. నెక్స్ట్ వస్తే ఎక్స్పో ప్రాపర్టీ కోసం కంపెనీ సపరేట్ గా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. ఆఫీస్ 1 crore కోటి రూపాయలు పెట్టి మైసూర్ దగ్గర కంపెనీ వాళ్ళు ఆఫీస్ ని ఓపెన్ చేయబోతున్నారు అనమాట. ఇదే కాదు, నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ యాడ్ అవబోతుంది. డ్రీమ్ డీల్ కంపెనీ ఓన్ బ్రాండ్ తో మొబైల్స్ వస్తున్నాయి. మొబైల్స్ మనకి ఎలా అయితే లైక్ శాంసంగ్, ఎలా అయితే మనకు OnePlus ఎలా ఉన్నాయి, అలా డ్రీమ్ డీల్ ఓన్ బ్రాండ్ తో సో మనకు డ్రీమ్ డీల్ అనే బ్రాండ్ తో మొబైల్స్ వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్, కంపెనీ పాన్ కార్డ్, కంపెనీ ఏఓఏ, కంపెనీ జిఎస్టి, కంపెనీ ఉద్యమ్, కంపెనీ ఎంసీఏ, కంపెనీ ఎంఓఏ, ఎవ్రీథింగ్ కూడా లీగాలిటీస్ పరంగా కంపెనీ వెరీ స్ట్రాంగ్. అండ్ నెక్స్ట్ చూస్తే కంపెనీ యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే కర్ణాటక స్టేట్ లో మంగళూరులో కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే నాట్ ఓన్లీ మంగళూరు, సో కర్ణాటక స్టేట్ దాదాపు 29 నుంచి 30 ఉన్నాయి డిస్ట్రిక్ట్స్, జిల్లాలు. సో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా డ్రీమ్ డీల్ కంపెనీ యొక్క ఆఫీస్ ఉంది, బ్రాంచ్. జస్ట్ ఇమాజిన్, ఎక్కడో మంగళూరులో స్టార్ట్ అయిన కంపెనీ కర్ణాటక స్టేట్ లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ లో బ్రాంచ్ ఉందంటే జస్ట్ ఇమాజిన్ కంపెనీ ఎంత బ్రాండింగ్ గా ముందుకెళ్తుందో ఆలోచించండి. మరి మన తెలుగు స్టేట్స్ లో కంపెనీ యొక్క బ్రాంచ్ ఉందా అంటే హైదరాబాద్ దగ్గర కంపెనీ వాళ్ళు ఒక ఆఫీస్ ఓపెన్ చేశారనమాట. చాలా గ్రాండ్ గా ఆఫీస్ ఓపెనింగ్ కి అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే డ్రీమ్ డీల్ కంపెనీ యొక్క మెయిన్ మోటో, అసలు కంపెనీ ఏ ఇంటెన్షన్ తో స్టార్ట్ అయింది, కంపెనీకి ఉన్న విజన్ ఫ్యూచర్ లో ఇది 2025, 26, 27, 28, 29, 30, 31, 32 ఇలా చూస్తే కంపెనీ యొక్క మేజర్ విజన్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ. సో చూస్తే కంపెనీ విజన్ అండ్ కంపెనీ మిషన్ చూస్తే సో భారతదేశంలో దాదాపు చాలా వరకు పోను లైక్ అన్ఎంప్లాయ్మెంట్, సో ఎవరికి ఉద్యోగాలు అనేవి రావడం లేదు. ఒక చిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే గతంలో వేలల్లో అప్లై చేసే వాళ్ళు కాస్త ఇప్పుడు లక్షల్లో అప్లై చేస్తున్నారు, అవునా కాదా? సో ఎంప్లాయ్మెంట్ అనేది లైక్ రాను చాలా టఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే ఆ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాలి అనేది కంపెనీకి ఉన్న మెయిన్ మోటో. అందులో ఆల్రెడీ 4000 మెంబర్స్ కి కంపెనీ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే నరేంద్ర మోడీ గారి స్లోగన్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఏ ప్రొడక్ట్ అయినా సరే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, మన ఇండియన్స్ ఎక్కడో చైనా ప్రొడక్ట్స్ ని వాడకుండా ఇండియన్ ప్రొడక్ట్ నే యూజ్ చేయాలి అనే అయితే మోటో ఉందో ఆ మోటోతో కంపెనీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు.
అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ డ్రీమ్ డీల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే చాలా కొత్తగా ఆలోచించి కస్టమర్ల కోసం ఒక పొదుపు ప్లాన్ అంటే ఒక సేవింగ్ ప్లాన్ ని డిజైన్ చేశారు. ఆ సేవింగ్ ప్లాన్ ఏంటో మీకు తర్వాత స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సేవింగ్ ప్లాన్ గురించి. తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ చూస్తే అది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా ఫర్నిచర్ ఐటమ్స్ అయినా సరే, సో డ్రీమ్ డీల్ లో ఉన్నటువంటి ఏ ఐటమ్ అయినా సరే క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఈ క్వాలిటీ గురించి ఎవరు చెప్తారంటే ఎవరైతే కంపెనీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి షోరూమ్లు చూసారో వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను లాస్ట్ లో ఇప్పిస్తాను మీకు. సో వండర్ఫుల్ క్వాలిటీ అన్నమాట. ఫర్నిచర్ ఐటమ్స్ అయినా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా పర్ఫ్యూమ్ అయినా షూస్ అండ్ చెప్పల్స్ ఎవ్రీథింగ్ కూడా. అండ్ నెక్స్ట్ చూస్తే కంపెనీకి ఉన్న మెయిన్ విజన్ ఏంటంటే 2000 అంటే దాదాపు చెప్పాలంటే ఇప్పుడు 2025 కదా, ఈ అప్కమింగ్ ఇయర్స్ లో అక్రాస్ ద ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో భారతదేశం అంతట్లో దాదాపు 10,000కు పైగా షోరూమ్లు ఓపెన్ చేయాలి. కంపెనీకి ఉన్న మెయిన్ మోటో లైక్ ఏది ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ఫర్నిచర్ షోరూమ్స్ అనేవి ఓపెన్ చేయాలి అనేది కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ మోటో. అండ్ ఒక 1000+, 1000కి పైగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసి వాటిని కన్స్ట్రక్షన్ చేసి సో సేల్ చేయాలి అనేది ఒక మంచి మోటో కంపెనీకి ఉంది, ఒక 1000+ వరకు అనమాట. అండ్ ఒక 1000+ ఆల్ ఓవర్ ఇండియాలో భారతదేశం అంతటా సో డిఫరెంట్ స్టేట్స్ లలో ఒక 1000కి పైగా గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్స్ అనేవి ఓపెన్ చేయాలి, కంపెనీ మెయిన్ మోటో. అండ్ నెక్స్ట్ చూస్తే కంపెనీ వాళ్ళు ఇదే కాదు, విజన్ అండ్ మిషనే కాదు, కంపెనీ చారిటీ పరంగా కూడా ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది అనమాట. దాదాపు 70 లక్షల రూపాయల వరకు లైక్ పేదవాళ్ళకి చాలా వరకు కంపెనీ మెడిసిన్స్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, చాలా వరకు కంపెనీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే మేజర్ గా కంపెనీ వాళ్ళు చాలా నిజాయితీగా 2023 నుంచి కూడా చాలా మంచి ట్రాన్స్పరెంటీ నిజాయితీగా కంపెనీ లిగాలిటీస్ పరంగా అవ్వచ్చు, కంపెనీ యొక్క ఏదైతే ప్రామిస్ చేస్తుందో అవన్నీ కూడా కంపెనీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ మార్కెట్ లో ఒక మంచి బ్రాండింగ్ లాగా ముందుకెళ్తుంది అనమాట. అండ్ 2032 నాటికి డ్రీమ్ డీల్ అనే కంపెనీ మార్కెట్ లో ఒక బ్రాండ్ గా క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ చేయాలన్న మంచి మోటోతో కంపెనీ వాళ్ళు ముందుకెళ్తున్నారు అనమాట. అండ్ 2027 నాటికి కంపెనీ ప్లానింగ్ ఏంటంటే సో దాదాపు ఈ మన ఇండియాలో ఉన్న దాదాపు ఒక 15 స్టేట్స్ మేజర్ 15 స్టేట్స్లలో ట్రేడింగ్ అకాడమీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలనేది కంపెనీకి ఉన్న విజన్ అన్నమాట. ఇలా చూస్తే మరి కంపెనీకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు 2023లో అంటే కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో ఎంత 10,000 కస్టమర్స్ ఉన్నారు మళ్ళాంటి వాళ్ళు. అండ్ 2024 నాటికి ఈ 10,000 కస్టమర్స్ కాస్త 1 lakh కస్టమర్స్ క్రియేట్ అయ్యారు. అండ్ 2025-26 సో 26 కంపెనీకి విజన్ ఏంటంటే 10 lakhs కస్టమర్స్ అని టచ్ అవ్వాలనేది కంపెనీకి ఉన్న విజన్. అండ్ 2027-2028 నాటికి 1 CR కోటి మంది కస్టమర్స్ ని టచ్ అవ్వాలి అనేది కంపెనీకి ఉన్న మెయిన్ మోటో. ఆ మోటోతో కంపెనీ వాళ్ళు ముందుకెళ్తున్నారు అనమాట. అండ్ ప్రజెంట్ మరి డ్రీమ్ డీల్ లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు మనలాంటి వాళ్ళంటే 2,50,000 మంది డ్రీమ్ డీల్ లో ప్రజెంట్ కస్టమర్స్ ఉన్నారనమాట. ఇది కంపెనీకి ఉన్న మెయిన్ మిషన్, మెయిన్ విజన్. అండ్ నెక్స్ట్ చూస్తే కంపెనీ వాళ్ళకి ఇవన్నీ ఓన్ అనమాట. లైక్ ఎలక్ట్రానిక్స్ అయినా ఓన్ బ్రాండే, అండ్ ఫర్నిచర్ ఐటమ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ షూస్, చెప్పల్, క్లాతింగ్ ఇవంతా కంపెనీ ఓన్ కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే షాపింగ్ యాప్స్ ఉన్నాయి కదా, అలా డ్రీమ్ డీల్ కంపెనీ వాళ్ళు సపరేట్ గా అన్నమాట. సో ఒక ఈ కామర్స్ ఉంది డిడి గ్రాబ్ అంటే దాని పేరు, అంటే దాని అర్థం డ్రీమ్ డీల్ గ్రాబ్ అన్నమాట. ఓకేనా, ఇందులో మనకు ఐటమ్స్ అన్ని మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కర్ణాటక స్టేట్ లో మన తెలుగు స్టేట్స్ లో ఎలా అయితే యాంకర్స్ ఉన్నారో ఫేమస్ సుమా గారు చాలా ఫేమస్, అలా కర్ణాటక స్టేట్ లో అనుశ్రీ అని చెప్పేసి ఫేమస్ అన్నమాట కర్ణాటక స్టేట్ మొత్తానికి. సో ఈ మేడం గారు మన కంపెనీ అంబాసిడర్. అండ్ నెక్స్ట్ చూస్తే నాట్ ఓన్లీ యాంకరే కాదు, చాలా మంది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, చాలా మంది సినీ సెలబ్రిటీస్ అవ్వచ్చు, సో చాలా మంది కూడా డ్రీమ్ డీల్ కంపెనీ బ్రాండ్ ని ప్రమోషన్ చేశారు. నెక్స్ట్ చూస్తే కంపెనీ గురించి కర్ణాటక స్టేట్ వాయిస్ క్లియర్ సార్, ఇప్పుడు వాయిస్ క్లియర్? క్లియర్.